ఎవ్రీవన్, వెల్కమ్ టు రుచి టెక్ యూట్యూబ్ ఛానల్. వీడియోలో ఐఎంఎస్టీ సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవుతే ఎన్ని మార్క్స్ వస్తాయి, ఓకేనా, దీనికి ఏమైనా టిప్స్ ఉన్నాయా, అన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా, మీరు ఐఎంఎస్టీ పాస్ అవ్వాలనుకుంటే దిస్ వీడియో ఈజ్ ఎనఫ్ ఫర్ యూ. ఓకే, సో 5th సెమిస్టర్ 501 కదా సబ్జెక్ట్ కోడ్ వచ్చేసి ఐఎంఎస్టీ, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ స్మార్ట్ టెక్నాలజీస్. ఓకేనా, దీంట్లో మొత్తం థియరీనే ఉంటుంది. అంటే ఎలా, ఏది మనం ప్రాబ్లమాటిక్ ఉండదు, జస్ట్ ఏమంటారు థియరీ బేసే ఉంటుంది. ఓకేనా, ఎంత చదివితే అంత అన్నట్టు. బట్ కానీ అంత కష్టంగా అయితే ఉండదు. ఓకే, చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, అది ఎలానో చూద్దాము. ఫస్ట్ చూడండి, జనరల్గా ఉంటుంది ఎక్కువ. ఎవరైనా సరే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువగా తెలుస్తుంది. బట్ ఓకే, ఇది యాక్చువల్గా ఎంబీఏ వాళ్ళ సబ్జెక్ట్. ఓకే, అండ్ సిఎస్సి వాళ్ళకి కూడా కామన్గా ఉంది. ఆల్రెడీ మనం ఈ సబ్జెక్ట్ మీద చాలా వీడియోస్ అప్లోడ్ చేసాము. ఓకేనా, ఇంకా ఎవరైనా చూడకపోతే ఏమైనా టాపిక్స్ డిఫికల్ట్గా ఉంటే కింద కమెంట్ చేయండి, దాని గురించి సపరేట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడైతే ఫస్ట్ వెయిటేజ్ చూసిన తర్వాత మనము రిమైనింగ్ ఎలా చదవాలి ఏంటి అని చూద్దాం. ఫస్ట్ చూడండి, 5 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి, బేసిక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అండ్ ఆర్గనైజేషన్ బిహేవియర్. అండ్ సెకండ్ వన్, ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ స్టేజెస్. థర్డ్ది ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్ టెస్టింగ్ అండ్ డాక్యుమెంటేషన్. ఫోర్త్ది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ అండ్ ఫిఫ్త్ది స్మార్ట్ టెక్నాలజీస్. ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కో కాన్సెప్ట్ని ఇచ్చిందనమాట. ఇప్పుడు మామూలుగా స్మార్ట్ టెక్నాలజీస్ ఉంది కదా, ఇది జస్ట్ ఐఓటీకి రిలేటెడ్ ఉంటుంది. ఇది సిఎస్సి వాళ్ళకన్నా అలా ఈజీగా ఉంటుంది. బట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ అనేది ఇది ఒక సపరేట్ టాపిక్, మొత్తం ఎంటర్‌ప్రెన్యూర్ గురించే ఉంటుంది. సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్ రిలేటెడ్ టు ఈసీఈ. ఓకేనా, ఇంక ఫస్ట్ అనేది ఇంకా మొత్తం ఆర్గనైజేషన్ అంటే ఏంటి, మొత్తం ఇది బిజినెస్ మీద ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఎంబీఏ. ఓకే, ఇప్పుడు ఇవన్నిటిని ఎలా ఈజీగా చదవాలో చూద్దాం. అసలు మనకి సబ్జెక్ట్స్ అంటేనే తెలియదు, అంతే ఏదేదో మీకు ఫస్ట్ విన్నప్పుడు ఏదో సుత్తిలాగా ఉంటుంది. బట్ ఒక్కసారి అర్థం చేసుకోవాలంటే చాలా ఈజీ. దీంట్లో అడ్వాంటేజ్ ఏం తెలుసా, వాళ్ళు క్వశ్చన్ ఏం అడిగినా కూడా మీకు ఏదో ఒక 2-3 వర్డ్స్ ఉంటాయి కదా, ఆ మెయిన్ కీవర్డ్స్ని బేస్ చేసుకొని మీరు రాసేయచ్చు. వాళ్ళు అడిగిన దాన్ని బట్టి మనం ఆన్సర్ని కన్వర్ట్ చేయడం. అది ఎలానో మీకు టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, అప్పుడు చెప్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, బేసిక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్లో ఎన్ని మార్క్స్ ఉన్నాయి, 17 మార్క్స్ ఉన్నాయి. ఓకే, అండ్ తర్వాత ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ స్టేజెస్లో 19 మార్క్స్. అండ్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్ టెస్టింగ్ అండ్ డాక్యుమెంటేషన్లో 16 మార్క్స్. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ 14 మార్క్స్ అండ్ స్మార్ట్ టెక్నాలజీస్ 14 మార్క్స్. అంటే వీటిలో ఏమొస్తుంది, ఒక 1 వేస్తే 1 షార్ట్ వస్తుంది. ఓకే, 2 షార్ట్స్. అండ్ తర్వాత ఏంటి అంటే, ఫస్ట్ మనము ఇప్పుడు ఫస్ట్ లెసన్ చూసామనుకోండి, వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, టాపిక్స్ ఇంకా ఎక్కువగా ఉన్నాయి. సో మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు ఏది చదవాలి ఏంటి అని. అలా రాకుండా మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ లెసన్లోనే ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఏవి వచ్చే స్కోప్ ఎక్కువ ఉందో ఫస్ట్ వాటి డిస్కస్ చేసిన తర్వాత రిమైనింగ్ చూద్దాం. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇదే కదా ఫస్ట్ చాప్టర్. సో ఫస్ట్ ఇక్కడ మనకి కొన్ని బేసిక్ డెఫినేషన్స్ ఉంటాయి. ఏంటి, ఫస్ట్ ఇండస్ట్రీ అంటే ఏంటి, కామర్స్ అండ్ బిజినెస్, వీటికి మధ్య డిఫరెన్స్. ఫస్ట్ మీకు డెఫినేషన్ అర్థమైంది అనుకో, ఆటోమేటిక్గా డిఫరెన్స్ కూడా అర్థమవుతుంది కదా. ఫస్ట్ డెఫినేషన్ ఉంటుంది, ఇది 3 మార్క్స్ అనమాట. అండ్ తర్వాత ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ మనం షార్ట్స్ డిస్కస్ చేసుకుని తర్వాత ఎస్ఎస్కి వెళ్దాం, సరేనా. 1.3 స్టేట్ ద ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఒక మేనేజ్మెంట్ అనేది ఏ ఫంక్షన్స్ చేస్తుంది, మీరు ఏ మేనేజ్మెంట్, కొన్ని బేసిక్స్ ఉంటాయి, అది మీరు రాయాలి. అండ్ తర్వాత ఇక్కడ మోటివేషన్ థియరీస్ ఉంది. అసలు మోటివేషన్ థియరీస్ అంటే ఏంటి, అది ఒకటి. ఓకేనా, అండ్ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ డిఫరెన్సెస్ ఉన్నాయి కదా, ఎలా అంటే మేనేజ్మెంట్ అంటే ఏంటి, అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, సూపర్వైజరీ, మిడిల్ అండ్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్, వీటి యొక్క డిఫరెన్సెస్ చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ తర్వాత ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ ఏంటి అంటే, దీంట్లో చాలా ఉన్నాయి, బట్ నేను కొన్ని చెప్తాను, అన్ని ప్రిపేర్ అవ్వాలంటే టైం లేదు కాబట్టి. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి 1.7 వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎక్స్ప్లెయిన్ లైన్, స్టాఫ్ అండ్ ఫంక్షన్ ఆర్గనైజేషన్స్. అండ్ తర్వాత ఇది కూడా ఒకసారి చూసుకోండి, 1.8 షార్ట్కి అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అండ్ తర్వాత ఇక్కడ మాస్క్లో హైయర్కీ నీడ్స్ ఉంది కదా, అది మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్, సిఎస్సి వాళ్ళకైనా ఈసీ వాళ్ళకైనా ఎక్కువ సార్లు వచ్చిన క్వశ్చన్ అది. ఇది చెప్పా కదా, మాస్క్లో హైయర్కీ నీడ్స్ అని, అదొకటి. అండ్ తర్వాత ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ డెసిషన్ మేకింగ్, అది ఒకటి. అండ్ తర్వాత 1.16 చూడండి చాలు. ఆ 1.16 ఏంటి అంటే, జాబ్ అనాలిసిస్, జాబ్ డిస్క్రిప్షన్, జాబ్ స్పెసిఫికేషన్, ద ప్రాసెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ అని, సెలెక్షన్ అని, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్. మీకు క్వశ్చన్ చూస్తేనే కొంచెం ఏదో గుర్తొస్తున్నట్టు ఉంటుంది కదా. ఇప్పుడు జాబ్ అనాలిసిస్ అనుకోండి, ఫస్ట్ ఒక జాబ్కి అనాలిసిస్ ఏ విధంగా ఉంటుంది, అసలు వాళ్ళకి రిక్వైర్మెంట్ ఎవరు కావాలి, అదంతా ఉంటుంది కదా, ఎంతమంది, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ రోల్ మనం తీసుకోవాలి. ఓకేనా,
అది జాబ్ అనాలిసిస్. జాబ్ డిస్క్రిప్షన్ అంటే అంటే వాళ్ళ యొక్క పొజిషన్ ఏంటి, వాళ్ళకి శాలరీ ఎంత ఇస్తుంది, టైమింగ్స్ ఏముంటాయి అది. తర్వాత స్పెసిఫికేషన్స్, వాళ్ళకి ఇంకా చేసే వాళ్ళకి ఏమన్నా ఫర్దర్గా ప్రమోషన్స్ కానీ, ఆ జాబ్కి ఉండాల్సిన కొన్ని, ఒక్కొక్క జాబ్కి ఒక్కొక్కలా కొన్ని ఏమంటారు స్పెసిఫికేషన్స్ అంటూ ఉంటాయి కదా అది. తర్వాత రిక్రూట్మెంట్, అంతమంది వచ్చింటారు కదా, ఎంతమంది వెళ్తే అంతమందిని తీసుకోరు కదా, దాంట్లో కూడా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎవరు టాలెంటెడ్, వాళ్ళ యొక్క నీడ్కి ఎవరు సరిపోతారు, వాటన్నిటిని బేస్ చేసుకొని కదా రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఆ రిక్రూట్మెంట్ బట్టి సెలెక్షన్ జరుగుతుంది. ఆ సెలెక్షన్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ కంపెనీలో హైర్ చేసుకుంటారు. ఓకేనా. సో ఇది ఒక జస్ట్ మీరు నార్మల్ లైఫ్లో జరిగేదే, మీరు చూస్తుండేదే రాయొచ్చు. ఓకేనా. వాటికి కూడా మార్క్స్ వస్తాయి ఈజీగా. మీకు రాకపోయినా మీరు క్లాస్లో ఏదో ఒకటి వినింటారు కదా, సో అదే రాయడానికి అయితే ట్రై చేయండి. ఎవరు అయితే బ్లాంక్గా వదలద్దు ఏ క్వశ్చన్ అయినా సరే. ఇప్పుడు చూడండి సెకండ్ చాప్టర్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ స్టేజెస్ కదా. దీంట్లో ఏంటంటే ఈజీగా అంటే 2 వస్తాయి. అంటే 8 మార్క్స్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏముంటుంది దీంట్లో, ఏం లేదు. ఎక్స్ప్లెయిన్ R&D ప్రోటోటైప్ అసెస్మెంట్ ఆఫ్ రియలబిలిటీ ఉంది కదా 2.5 ఒకటి, అండ్ 2.9 చాలాసార్లు అడిగారు. బట్ చాలా సింపుల్గా ఉంటుంది. బార్టప్ కర్వ్ అని ఆ కర్వ్ ఉంటుంది. ఆ కర్వ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అసలు ఆ బార్టప్ కర్వ్ అంటే మనకి ఫెయిల్యూర్స్ వస్తాయి కదా, ఆ ఫెయిల్యూర్స్ ఏ స్టేజ్లో వస్తే ఏమంటారు అని 3 ఉంటాయి. ఆ 3 ఒకటే రాసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. అండ్ తర్వాత దీంట్లో నుంచి 10 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అది 2.10. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎర్గానమిక్ అండ్ ఎస్థెటిక్ కన్సిడరేషన్ ఆఫ్ పైలట్ ప్రొడక్షన్. మీరు పైలట్ ప్రొడక్షన్ అంటే ఏదో అనుకోవద్దండి, అది సపరేట్ డిజైనింగ్లో ఒక పార్ట్ అనమాట. అది ఒక సపరేట్ కాన్సెప్ట్. ఓకేనా. అది ఒక ఇంపార్టెంట్ 10 మార్క్స్కి వచ్చే స్కోప్ ఉన్న క్వశ్చన్స్ చెప్తాను ఫస్ట్. ఓకేనా. 2.10 ఒకటి బాగా చూసుకోండి. అండ్ తర్వాత R&D ప్రోటోటైప్ ఒకటి. నెక్స్ట్ తర్వాత ఫస్ట్ ఉంది కదా ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ విత్ ఎ బ్లాక్ డయాగ్రామ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 8 మార్క్స్. ఓకే. నెక్స్ట్ తర్వాత ఎక్స్ప్లెయిన్ ప్రొడక్ట్ ప్యాకేజింగ్ అండ్ స్టోరేజ్. ఒక ప్రోడక్ట్ని ప్యాకేజ్ ఏ విధంగా చేస్తారు. అండ్ తర్వాత స్టోరేజ్కి ఒక్కొక్క దానికి కొన్ని స్టోరేజ్ మెథడ్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్యాకింగ్ మెథడ్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా, వాటి గురించి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ థర్మల్ మేనేజ్మెంట్. ఇవి 8 మార్క్స్ అండ్ 10 మార్క్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. ఓకేనా. ఇంకా 3 మార్క్స్కి వచ్చేసి 2.2 ఒకటి. అండ్ తర్వాత ఒక ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ అనేది ఫెయిల్యూర్ అయి ఉంటే ఏమేమి ఛాన్సెస్ ఉన్నాయి అవి మీరు జనరల్గా కానీ రాస్తారు కదా, సో అది ఒకటి 2.8. అండ్ తర్వాత 2.15 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ గ్రౌండింగ్, షీల్డింగ్ అండ్ గార్డింగ్ టెక్నిక్స్. ఓకేనా. సెకండ్ చాప్టర్ క్లియరా. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్ టెస్టింగ్ అండ్ డాక్యుమెంటేషన్. దీంట్లో ఏముంటుంది అంటే UL అండ్ CE ఒకటి, EMI అండ్ EMC. ఓకేనా. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్క నిమిషం, 10 మార్క్స్ క్వశ్చన్ ఎందులో నుంచి వస్తుంది ఒకసారి క్లారిటీగా చూద్దాం. ఓకే. 10 మార్క్స్ క్వశ్చన్ అనేది థర్డ్ చాప్టర్ నుంచి వస్తుంది. ఓకేనా. అండ్ సెకండ్ చాప్టర్లో ఏంటంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. ఓకేనా. ఇప్పుడు క్లియరా. ఇప్పుడు థర్డ్ చాప్టర్ నుంచి 10 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఇంక్లూడింగ్ 8 మార్క్స్ క్వశ్చన్ కూడా వస్తుంది. కాబట్టి ఎక్స్ప్లెయిన్ EMI అండ్ EMC కాంప్లియన్స్ టెస్టింగ్ స్టాండర్డైజేషన్ ఒకటి, UL అండ్ CE సర్టిఫికేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్. దీంట్లో మెయిన్గా ఉండేది ఈ 2 క్వశ్చన్స్. అండ్ తర్వాత 3.16 ఒకసారి చూడండి. ఎక్స్ప్లెయిన్ ప్రొడక్ట్ డాక్యుమెంటేషన్, బిల్ ఆఫ్ మెటీరియల్స్, ప్రొడక్ట్ టెస్ట్ స్పెసిఫికేషన్స్. అండ్ 3.11 ఎక్స్ప్లెయిన్ PCB డాక్యుమెంటేషన్. ఈ 4 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఈ 4 చదివిన తర్వాత మీకు టైం ఉంటే ఇది చూసుకోండి. ఏది అంటే ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రొడక్ట్ టెస్టింగ్ అండ్ ఎన్విరాన్మెంటల్ టెస్టింగ్ ఉంది కదా, సో వాటిని ఒకసారి చూడండి. అండ్ తర్వాత 3.12 కూడా చూసుకుంటాం అనుకున్నాం, చూసుకోండి. అండ్ తర్వాత షార్ట్కి వచ్చేసినట్టయితే 3.8 లిస్ట్ టైప్స్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ఒకటి. అండ్ తర్వాత 3.2 ఉంది కదా, 3.2 ఏంది, డ్రై హీట్ టెస్టింగ్, వైబ్రేషన్ టెస్టింగ్, ర్యాండమ్ టెస్టింగ్, బంప్ టెస్టింగ్. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. అండ్ తర్వాత ఈ లెసన్ ఏంటి అంటే, ఇప్పుడు ఏదైనా సరే ఒక ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ అనేది తీసుకుంటాం కదా, దాని మీద కొన్ని స్టాండర్డైజేషన్స్ ఉంటాయి. అంటే ఒక సింబల్ లాగా ఉంటుంది కదా, CE అని, UL అని. ఆ సర్టిఫికేషన్స్ ఎందుకు ఇస్తారు, వాటి ఉండడం వల్ల ఏంటి ఇండికేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ UL అండ్ CE సర్టిఫికేషన్ అన్నట్టు. ఇంకా EMI అండ్ EMC కాంప్లియన్స్ టెస్టింగ్ అంటే మనం ఏదైనా సరే ఒక దానికి మనం మార్కెట్లో వదలడానికి పర్మిషన్ ఇచ్చామనుకో, వాళ్ళు ఏ విధంగా చెక్ చేస్తారో ఆ 2 టెస్టింగ్లో పాస్ అవుతే ఏంటి ఉంటుంది అని 3.5. ఓకేనా. మీకు ఒక ఐడియా వచ్చితే దేని గురించి ఉంటుందని. అండ్ తర్వాత ఇంకేంటి, ఒక ప్రోడక్ట్ యొక్క డాక్యుమెంటేషన్ సరే, దానికి బిల్ అనేది ఎలా వేస్తారు, ఎవరు వేస్తారు, ఆ క్వశ్చన్ గురించి మొత్తం 3.16 అనమాట. ఇప్పుడు థర్డ్ చాప్టర్ క్లియరా. ఇప్పుడు ఫోర్త్ చాప్టర్కి వెళ్దాం. ఫోర్త్ చాప్టర్ అనేది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకేనా. అసలు ఎంటర్ప్రెన్యూర్ అంటే ఎవరు, అది ఒక డెఫినేషన్. ఆ డెఫినేషన్ మంచిగా చూసుకోండి, 3 మార్క్స్కి ఫస్ట్ అడిగే ఛాన్స్ అది. అండ్ తర్వాత క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్స్.
ఆల్రెడీ ఈ చాప్టర్ మొత్తం మీద మన వీడియోస్ ఉన్నాయి. ఇంకెవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఏదో చదివి బట్టి పట్టినట్లు కాకుండా జనరల్గా చెప్పాను. ఓకేనా? ఎట్లా అయితే ఈజీగా అర్థమవుతుందో ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకెవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. ఓకేనా? అండ్ తర్వాత 4.3 షార్ట్స్ కోసం చెప్తున్నాను. ఓకేనా? 4.3 అండ్ తర్వాత లిస్ట్ ఉంది కదా, లిస్ట్ ద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్. 4.7 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా మేక్ ఇన్ ఇండియా జీరో డిఫెక్ట్ అండ్ జీరో ఎఫెక్ట్ జెడ్ఈడి ప్రోగ్రామ్ అంటారు, జెడ్ఈడి. ఓకేనా? అది 8 మార్క్స్కి రావచ్చు. దాంతోపాటు ఇంకా ఏంటంటే డిమాండ్ సర్వే, మార్కెట్ సర్వే అని 2 ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు చూడండి 3 క్వశ్చన్స్. ఫస్ట్ ఏంటి, ఈడిపి ప్రోగ్రామ్స్ ఒకటి, అండ్ తర్వాత మేక్ ఇన్ ఇండియా అదొక క్వశ్చను, డిమాండ్ సర్వే, మార్కెట్ సర్వే. ఓకేనా? ఇవి మెయిన్గా ఇంపార్టెంట్. నెక్స్ట్ తర్వాత ఇంకేంటి అంటే, ఇప్పుడు కొన్ని ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ మీరు 3 మార్క్స్లో నేర్చుకుంటారు. కొన్ని స్కీమ్స్ ఉంటాయి, ఆ స్కీమ్స్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ వాళ్ళకి ఎలా యూజ్ అవుతాయి. 4.4 ఇవి 8 మార్క్స్. ఓకేనా? ఇంక తర్వాత స్మార్ట్ టెక్నాలజీస్ ఐఓటీ అంటే జస్ట్ ఏం లేదు, మీకు ఇక్కడ ఐఓటీ డెఫినేషన్ ఒకటి వచ్చిందనుకో, అంటే కాన్సెప్ట్స్ కానీ కీ ఫీచర్స్ కానీ ఫస్ట్ 5.1, 5.2, 5.3 ఉంది కదా, అవి మంచిగా నేర్చుకోండి, ఎందుకంటే షార్ట్స్కి వస్తాయి. ఇంకా కింద ఏం అడిగినా స్మార్ట్ హెల్త్ కానీ, స్మార్ట్ ఫ్యాక్టరీ, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, స్మార్ట్ హోమ్, స్మార్ట్ బిల్డింగ్స్, ఇవి ఏం అడిగినా ఫస్ట్ మీరు అవి నేర్చుకుంటారు కదా, అవి 3 రాసి తర్వాత మీకు ఇప్పుడు ఫర్ సపోజ్ స్మార్ట్ హోమ్ అంటే ఏముంటుంది, ఆటోమేటిక్గా లైట్ ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది, దాన్ని ఏమంటారు, స్మార్ట్ లైట్. ఇక్కడ మీరు స్మార్ట్ హోమ్ అని ఒక సర్కిల్ వేసి ఇట్లా యారో మార్క్స్ లాగా పెట్టి దానికి రౌండ్ స్మార్ట్ హోమ్లో ఏమేమి ఉంటాయి, స్మార్ట్ ఫోను, స్మార్ట్ ఫ్యాన్ అని, స్మార్ట్ లైట్ అని, ఇలా ఏది రాసినా ఓకే కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఐఓటీ అంటేనే ఇంటిగ్రేటెడ్ కదా. సో మీకు కొంచెం ఐడియా ఉండి ఒకసారి చూసుకోండి. మీరు అన్నీ చూసుకోమన్నట్లు కదా, జస్ట్ స్మార్ట్ హోమ్లో ఏముంటుంది మీకు ఆటోమేటిక్గా గుర్తొస్తుంది కదా. సో అలా రాయండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఇంకా స్మార్ట్ సిటీస్ అంటే ఏముంటుంది, స్మార్ట్ హోము, స్మార్ట్ బిల్డింగ్స్ ఇవన్నీ ఉంటేనే కదా స్మార్ట్ సిటీస్ అయ్యేది. సో అది. ఇంకా స్మార్ట్ ట్రాన్స్పోర్టేషన్ అంటే వెహికల్స్ అనేవి ఆటోమేటిక్గా ఉంటాయి, అది స్మార్ట్ ట్రాన్స్పోర్టేషన్. స్మార్ట్ ఎనర్జీ, స్మార్ట్ గ్రిడ్ చాలా ఈజీగా ఉంటుంది, అంత కష్టపడాల్సిన అవసరం లేదు, ఈజీగా తెచ్చుకోవచ్చు మార్క్స్. అసలు ఈ ఐఎంఎస్టీ సిలబస్ అనేది ఈజీగా ఉంది. ఓకేనా? ఆల్మోస్ట్ అందరూ మా దాంట్లో 70+ స్కోర్ చేశారు, ఎందుకంటే ఈజీగా ఉంటుంది కాబట్టి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ చేయండి. ఓకేనా? ఐ విల్ ఆన్సర్ దెమ్. ఇంకా మీకు దీంట్లో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మెసేజ్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.